ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన సిపిఎం జిల్లా కమిటీ మరియు సిపిఎం మండల పట్టణ కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన సిపిఎం జిల్లా కమిటీ మరియు సిపిఎం మండల పట్టణ కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రంగా నష్టం చేసే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన 30 కోట్ల మందికి పైగా పేదలకు ఉపాధిని కల్పిస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ నీరుగారుస్తుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార ప్రతిపక్ష పార్టీలు డబ్బు, మద్యం, కులం, మతం పేరుతో ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపొందారని అన్నారు. ఈ పరిస్థితుల్లో సిపిఎం అభ్యర్థులు వీటినన్నింటినీ తట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేయాలని కోరారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకల్లపల్లి రాములు, నాగారపు పాండు, పారెపల్లి శేఖర్రావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.